చేయుత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా విధి వంచితులని చిన్నారులను చేరదీసి హక్కును చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పుతా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న చేయుత ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక రోటరీ గోల్డెన్ జూబ్లీ భవనంలో ఏర్పాటు చేసిన చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలకు శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తుల్లో రవికుమార్ ప్రథమ వరుసలో ఉంటారని అన్నారు. కేవలం ఆర్థిక పరిస్థితి లేక విద్య, వైద్యం వంటి సమస్యలతో సతమతమవుతున్న వేళ కుటుంబాలకు చేయూత ద్వారా అండగా నిలుస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు ప్రకాశింపజేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చేయూత రవికుమార్ జన్మదిన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద విద్యార్థులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా చేయూత సంస్థ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి నా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలు అనేవి మేము ప్రతి నెలా చేస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు నా పుట్టినరోజు అవ్వడం నిజంగా నా జన్మదిన శుభ్రతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ఆదరణ లేని 45 మంది చిన్నారులకి చేయూత సంస్థ హక్కును చేర్చుకుని వాళ్ళకి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ పట్టా ఇవ్వాలనే మేము స్ఫూర్తితో మేము ముందుకు కదలడం జరుగుతుంది. అదేవిధంగా మరి దీంట్లో ఉన్న 45 మంది చిన్నారులు వివిధ కేటగిరీ నుంచి రావడం జరిగింది. అనాథలు ఉన్నారు, తల్లిదండ్రులు మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే చదువు మధ్యలో ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు లేకపోయినా సరే మేము వాళ్ళని హక్కును చేర్చుకుని మేము ఇక్కడ విద్య, వైద్యం, అకామిడేషన్, ఫుడ్ అనేది పెట్టి వారికి అన్ని విధాలుగా మేము సదుపాయాలు కల్పించి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుని మేము రూపుదిద్ది సమాజానికి అందించాలనే ముఖ్య లక్ష్యంతో గత 8 సంవత్సరాలుగా చేయూత సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో భాగంగానే ఈరోజు చిన్నారుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది నిజంగా మా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చిన అతిథులకి, ముఖ్య అతిథులకి, ముఖ్యంగా మరి కోవిడ్ సమయంలో నుంచి కూడా చేయూత సంస్థకి అండగా నిలిచిన గౌరవ సభ్యులు శేషారెడ్డి గారు, లక్ష్మీనాథన్ దంపతులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1200 రోజులుగా నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగుల సహాయకులకి 300 మందికి భోజనం పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు. వారు అన్ని విధాలుగా ఆదిత్య విద్యా సంస్థ నుంచి లక్ష్మీరాజ్యం గారు, శేషారెడ్డి గారు మాకు ఇచ్చిన సహకారం మేము ఎప్పటికే మరవలేము. అదేవిధంగా వారు మేము ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరడం జరిగింది. ఆ విధంగానే మేము ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి సేవా కార్యక్రమాల్లో ఇంత మంచి గుర్తింపు లభించిందంటే అది నా ఒక్కరిదే కాదు, నా సభ్యుల సంస్కారం. అలాగే వాళ్ళు చేసే నిరంతర శ్రమకి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే మరి మీడియా మిత్రులు కూడా మేము చేసే సేవా కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.